శివన్నగూడెం రిజర్వాయర్లో ముంపునకు గురైన నర్సిరెడ్డిగూడెం బాధితులకు ప్రభుత్వం తరపున సహాయం అందించేందుకు చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ తెలిపారు. మర్రిగూడ మండలం శివన్నగూడెం రిజర్వాయర్లో ముంపునకు గురై శివన్నగూడెం రిజర్వాయర్ సమీపంలోని ముంపు బాధితులు స్వంతంగా నిర్మించుకున్న గృహాలను పరిశీలించారు. రిజర్వాయర్ ముంపుకు గురైన కుటుంబాలకు ప్రభుత్వం చింతపల్లి వద్ద ఇండ్ల స్థలాలు కేటాయించిన విషయం తెలిసిందే. అయితే 54 మంది ముంపు బాధితులు మాత్రం శివన్నగూడెం వద్ద ఒక ప్రైవేటు వెంచర్లో వారి సొంత నిధులతో ఇండ్లు నిర్మించుకున్నారు. రిజర్వాయర్ ముంపుకు 287 కుటుంబాలు గురికాగా అందులో 54 మంది స్వంత గృహాలు నిర్మించుకున్నారని అధికారులు కలెక్టర్కు తెలిపారు. చింతపల్లి వద్ద ఇంకా 32 మందికి ప్రభుత్వ ప్లాట్స్ రావాల్సి ఉందని, అయితే చింతపల్లి వద్ద కేటాయించిన ప్లాట్స్ కి నంబర్ల కేటాయింపు, స్థలాలను భౌతికంగా అప్పగించడంలో ఆలస్యం వల్ల ప్రైవేటు వెంచర్లో గృహాలు నిర్మించుకున్నామని, అందువల్ల తమకు ఇందిరమ్మ గృహాలకు ఇచ్చే మొత్తం 5 లక్షల రూపాయలను ఇవ్వాలని, అలాగే R&R సమస్యలను తీర్చాలని, ప్లాట్స్ కు సంబంధించి కోర్టులో పెండింగ్ లో ఉన్న భూ వివాదం తీర్చాలని, నిర్మించుకున్న గృహ సముదాయంలో రోడ్లు, టాయిలెట్లతో పాటు గ్రామానికి బస్సు సౌకర్యం, పబ్లిక్ టాయిలెట్, దేవాలయ నిర్మాణానికి స్థలం కేటాయించాలని గ్రామస్తులు విజ్ఞప్తి చేశారు. ముంపు బాధితుల సమస్యలన్నీ విన్న తర్వాత జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, శివన్నగూడెం రిజర్వాయర్ కింద భూములు కోల్పోయిన రైతులకు ఇప్పటి వరకు ఎంతవరకు చెల్లింపులు చేయడం జరిగిందో, అలాగే ఇంకా ఎంత చెల్లించాల్సి ఉందో వాటి వివరాల్ని తెలుసుకోవడం జరుగుతుందని, అలాగే ఇటీవలే వచ్చిన కోర్టు ఉత్తర్వుల ప్రకారం వివాదానికి సంబంధించిన భూమి విషయాన్ని 10-15 రోజుల్లో అవార్డు పూర్తి చేసి తక్కిన వారికి ప్లాట్లు ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటామని, అలాగే గ్రామస్తుల సమస్యలన్నింటినీ పరిష్కరించేందుకు ప్రయత్నిస్తామని జిల్లా కలెక్టర్ తెలిపారు. దేవరకొండ ఆర్డీఓ శ్రీదేవి, శిక్షణ సహాయ కలెక్టర్ శ్రీకాంత్ రెడ్డి, గ్రామ సర్పంచ్ యాదగిరి, మండల అధికారులు తదితరులు జిల్లా కలెక్టర్ వెంట ఉన్నారు.